జై శ్రీరామ్. సోదరీమణులందరికీ ఝాన్సీ ఆధ్యాత్మిక ముచ్చట్లకి స్వాగతం, సుస్వాగతం. క్రిందటి సంచికలో నారద మహర్షి అడిగిన మీదట బ్రహ్మదేవులు సాత్విక, రాజస, తామస భేదాలతో అహంకారం 3 రూపాలుగా ఉంటుంది. అదే జ్ఞానశక్తి, క్రియాశక్తి, అర్ధశక్తి. ఈ 3 గుణాలు ఎప్పుడు కూడా ఒకదానితో ఒకటి మిళితమయ్యే ఉంటాయి అని చెబుతూనే పంచీకరణ భేదం గురించి చెబుతూ ప్రతి శరీరము కూడా పృథ్వీతత్వం నుంచి వచ్చినది అంటూ చెప్పారు. ఆ పైన ఇంకా ఏం చెప్తున్నారో విందాం. నారదా, ఇప్పుడు నేను గుణాల గురించి స్పష్టంగా చెప్తాను విను. సత్వగుణము, రజోగుణము, తమోగుణము. ఈ సత్వగుణము మహాప్రీతిగా ఉంటుంది. అంటే సత్య సంపద, ధర్మ సంపద, శ్రద్ధ, క్షమ, దయ, శాంతము, ప్రసన్నత, అసూయారహితము, ఇలా అన్ని మంచి గుణాలతోటి నిండి ఉంటుంది. నిర్మలమైనది కాబట్టి ఎప్పుడు శుభ్రమైన తెల్లని వర్ణము కలిగి ఉంటుంది. ఆ కారణంగానే సాత్విక స్వభావాలతో మనం మాట్లాడుతున్నా, వారిని మనం చూస్తున్నా వారు చాలా ప్రసన్నంగా ఉంటారు. వారికి కోపతాపాలు రావటం కానీ, ఈర్ష్యాసూయులు రావటం కానీ జరగవు. నెమ్మదిగా, శాంతంగా, ప్రసన్న వదనులై ఉంటారు. సకల జగత్తుకి మంచిని కోరేవారు ఎప్పుడు కూడా సాత్విక గుణం మీదే, అంటే తమ సత్వగుణం మీదే శ్రద్ధ చూపిస్తారు. ఎప్పుడు ఆ విధంగానే ఉండాలి అని కోరుకుంటారు. అయితే ఉత్తములైన వాళ్ళు ఏ ఒక్క గుణం మీద ఎక్కువ మోహాన్ని పెంచుకోరు. అంటే నిర్లిప్తతగా ఉండాలి. అందుకు కారణము ఈ 3 గుణాలు కూడా ఒకదానికొకటి పరస్పర విరోధంగా ఉంటాయి. ఏ మరపాటుగా ఉంటే ఏ ఒక్క గుణమైనా కూడా మనని సత్వ స్వభావం నుంచి మరల్చేటువంటి లక్షణం ఉంటుంది. నారద, సహజంగా కామము, క్రోధము, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే తృష్ణ, ద్వేషము, రాగము, అసూయ, ఈర్ష ఇలాంటివన్నీ కూడా శరీర వికారాలు. అయితే వీటన్నిటినీ సమర్థవంతంగా నిగ్రహించగలవాడే పుణ్యాత్ముడవుతాడు. ఎప్పుడైతే ఉత్తమ గుణ స్వభావంతో ఉంటాడో ఆయనలో సత్వగుణము వృద్ధి అవుతూ ఉంటుంది. ఫలితంగా తామసిక, రాజసిక శక్తులు 2 కూడా తగ్గిపోతూ ఉంటాయి. సత్వగుణము వృద్ధి చెందుతున్నప్పుడు మనసులో ధార్మిక భావాలు జాగృతమవుతూ ఉంటాయి. తరచూ ఆ పరమాత్మని గురించి ఆలోచిస్తూ మనస్సుని అంతర్ముఖం చేస్తూ నిరంతరము మనస్సుని మౌనంగా ఉంచుకుంటారు. నిరాడంబరంగా నిస్సంగులై ఉంటారు. ఆ కారణంగానే వారి మనస్సు ఎప్పుడూ కూడా ధార్మిక కార్యక్రమాల వైపే మొక్కుతుంది. జన్మ తరింప చేసుకోవడానికి కావలసినటువంటి మనస్థితిని పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే అలా ఉన్నంత మాత్రాన వారిలో సత్వగుణం ఒకటే ఉంటుంది అనుకుంటున్నావా? కాదు. ఈ గుణాలన్నీ పరస్పర సాపేక్ష గుణాలుగా ఉంటాయి. రజోగుణం లేకుండా సత్వగుణము, అలాగే సత్వగుణము లేకుండా రజోగుణము, ఈ విధంగా సత్వ రజగుణాలు లేకుండా తమో గుణము ఉండవు. ఈ విషయంలో సత్వగుణ స్వభావాలు తమని తాము నిగ్రహించుకుంటూ సద్బుద్ధి అందే మనసుని నిలిపి తమలోని ధార్మిక ప్రవృత్తిని నిలుపుకోవటానికి ప్రయత్నించాలి. ఈ విషయంలో ఆ మనిషి చాలా కష్టపడాలి. ఎందుకంటే రజోగుణము, తమోగుణము ప్రతిక్షణము కూడా దాడి చేస్తూ మనిషిని సత్వగుణం నుంచి బయటికి తీసుకురావటానికే ప్రయత్నిస్తాయి. అందుకు కారణము మనసు కోరికలతో ఊగిపోతూ ఉంటుంది. ఏ క్షణమైన మనిషి దిగజారిపోగలడు. ఆ కారణంగా తన సత్వ స్వభావాన్ని ప్రయత్నపూర్వకంగా నిలబెట్టుకోవటానికే ప్రయత్నించాలి. మనసు నిర్మలమై ప్రకాశవంతంగా ఉంటుంది. ఎప్పుడైతే బ్రహ్మ ఈ విధంగా చెప్పారో నారద మహర్షికి తృప్తి కలగలేదు. నాకు మరొక్కసారి ఈ గుణం గురించి చెప్పండి అని అడగడం జరిగింది. వచ్చే సంచికలో బ్రహ్మదేవులు
ఇంకా ఎంత విప్లవం గారు ఈ సత్వగుణం గురించి చెప్పారో విందాం. ఇప్పటికి స్వస్తి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.